ఫ్రూట్ సైడ్ దీనిలో దాదాపు 400 grams ప్లస్ కూడా ఉన్నాయి కొన్ని. ఉన్నాయి సార్, ఉన్నాయి. లోపల సెట్టింగ్స్ ఇంకో ప్లస్ సాయిల్ అప్లికేషన్ ఎన్నిసార్లు చేశాను? 3 times సార్. 3 times. ఫస్ట్ మన ఫ్లవరింగ్ వెళ్ళేటప్పుడు ఒక సాయిల్ అప్లికేషన్, థర్డ్ మంత్ లో ఒక సాయిల్ అప్లికేషన్, ఫిఫ్త్ మంత్ లో ఒక సాయిల్ అప్లికేషన్. ఎందుకంటే 3 times కాంబినేషన్ ఆఫ్ మైక్రోన్యూట్రియన్ విత్ కాంబినేషన్ మేజర్ ఫర్టిలైజర్స్ విత్ కాంబినేషన్ ఆఫ్ సెకండరీ న్యూట్రియన్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పొమ్మ ఫార్మింగ్. ఐఎమ్ జిలాన్. లాస్ట్ ఇయర్ దానిమ్మ తోట ఇది అని వీడియో చేసాము. దాదాపుగా ఈ రాయలసీమలో వన్ ఆఫ్ ది బెస్ట్ పొమ్మగ్రనేట్ ప్లాట్ మన మోహన్ చేశారు. మోహన్ ఎలా ఉన్నా? బాగున్నా సార్. లాస్ట్ ఇయర్ చేసాము, లాస్ట్ ఇయర్ మించి ఈ సంవత్సరం వచ్చింది సార్. అది మీకు చూపిస్తున్నాము. మోహన్ యాక్చువల్లీ ఫస్ట్ నుంచి లాస్ట్ ఇయర్ నుంచి మన గైడెన్స్ ఫాలో అవుతున్నారు. సో బేస్ లెవెల్ నుంచి ఏదో మిడిల్ నుంచి కాదు, ఇది దాదాపుగా థర్డ్ క్రాప్ నుంచి మనము కంటిన్యూస్గా వస్తున్నాము. సో మేజర్లీ ఎంత బ్యాడ్ క్లైమేట్ కండిషన్స్లో ఉన్నా కానీ సో షెడ్యూల్స్ ఫాలో అవ్వడంలో, మనం చెప్పినట్లు చేయడంలో నాకు మోహన్ టాప్ అనమాట. మీరు చెప్పింది వాడేస్తాం సార్. ఇంకా ఓకే. కాకుంటే మనకి ఇప్పుడు వర్షాలు లేదు, టెంపరేచర్ ఎక్కువ ఉంది. దాని నుంచి ఒక 45 నుంచి 60 days లేట్ అవుతుంది పూత వచ్చేది. అప్పుడు నీది కంప్లీట్గా కొద్దిగా నెమటోడ్స్ ఎఫెక్ట్ ఉండే. అవును సార్, స్టార్టింగ్లో ఉండింది. చాలా నెమటోడ్స్ ఎఫెక్ట్ ఉండే కాబట్టి నీకు ఫ్లవరింగ్ అనేది రాలే. ఇంకోటి ఏమంటే టెంపరేచర్ పీక్స్లో ఉండే అప్పుడు. అవును సార్, 40 వచ్చింది, 42+ వచ్చిండేది. కానీ ఫ్లవరింగ్ అప్పుడు రాలే. కానీ నెక్స్ట్ టైం మనము కొద్దిగా ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా నీకు హెవీగా వచ్చింది. నిమిటోడ్స్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఒకేసారి వచ్చింది. దాని తర్వాత ఈ టెంపరేచర్ కూడా కొద్దిగా ఫ్లవర్ డ్రాప్ అవ్వడము ఇవి జరిగింది. లాస్ట్ ఇయర్ వేరే వాటితో కంపేర్ చేస్తే తక్కువ ఏది ఫ్లవర్ డ్రాప్ అయినది, కానీ తక్కువ కంట్రోల్ అయింది బాగా. అవును. సో బేస్ లెవెల్ నుంచి వచ్చినాం అనుకో, మనము లాస్ట్ ఇయర్ నీ పంట ఎక్సలెంట్గా వచ్చింది మనము చేసిన తర్వాత. సో పంట అయిపోయిన వెంటనే నువ్వు హెవీగా మనం పశువుల పేడ, గొర్రెల పేడ కూడా పెట్టించాము. పెట్టించేసి మనము దాదాపుగా సాయిల్ అప్లికేషన్ చేయించేసి నీకు 60 నుంచి 80 రోజులు వాటర్ కూడా పెట్టించాము. పెట్టించేసిన తర్వాత దాని తర్వాత మనం డ్రై పీరియడ్ వెళ్ళాము, మళ్ళీ పంటకి వెళ్ళాము మార్చిలో. ఓకే. ఈ క్లైమేట్ కండిషన్ సపోజ్ మనం చేసేది కూడా ఇది ప్యూర్లీ ఆర్గానిక్ కాదు, ప్యూర్లీ కెమికల్ కాదు, అలా కనపోతే సెమీ ఆర్గానిక్. రెండు కంబైన్. అంటే చెట్టుకి ఏం అవసరమైనాయో, చెట్టు న్యూట్రియంట్స్ డెఫిషియన్సీస్ కానీ, సో ఎక్సెస్ ఆఫ్ న్యూట్రియంట్స్ కాకుండా దానికి ఏమి కావాలో అదే రీతిలో మనము ఫస్ట్ నుంచి ఇచ్చుకుంటూ వచ్చాము. ఎక్కడా కానీ నీకు ఓవర్ ఫర్టిలైజర్స్ వాడలేమని, ఓవర్ కెమికల్స్ ఏం వాడలేదు. సో ఏమంటే అంత ప్రివెంటివ్గా వాడుకోవచ్చు. అంటే ఫస్ట్ నుంచి కూడా మనము ఏం వాడాలా, రోగం రాకముందే నువ్వు 100 రూపాయల మందుతో వెళ్ళిపోతుంది. రోగం వచ్చిన తర్వాత అయితే నువ్వు 1000 రూపాయలు ఖర్చు పెట్టినా ఎక్కువ కావాలి. నీ తోటలో కొలనోట్రికం ఉందా, ఆల్టర్నేరియా, ఆంథ్రాక్నోస్, సర్కస్పోరా. సో ఓవరాల్ తోటలో 1 or 2% ఇస్ కామన్. అది మామూలు సార్, న్యాచురల్ గా ఉంది. ఒక 20%, 50%, 70% ఏం రాలేని. సార్ లేదు, రాలేదు. ఫర్టిలైజర్, కెమికల్, న్యూట్రియన్స్ అన్నిటి మీద వెళ్ళినాము. అవును. ఒకదాని మీద వెళ్తే రిజల్ట్ ఎక్కువ వస్తుంది సార్, మనకి కాదు కదా. అదే మరి అంటే లాస్ట్ టైం కంటే మీరు చేంజ్ చేసిన షెడ్యూల్ బాగుంది సార్. ఈసారి షెడ్యూల్ అన్ని చేంజ్ చేసాము. లాస్ట్ ఇయర్ ఒక రకంగా ఇచ్చాము మనం. 3 years నుంచి చేస్తే ప్రతి సంవత్సరం చేంజ్ అవుతా ఉంది. అవును. ఆ క్లైమేట్ చేంజ్ అవడానికి ఇచ్చేది దాని తగ్గట్టుగా మనము మెడిసిన్స్ ఇచ్చుకుంటూ వచ్చాము. దాదాపుగా నీ ఫ్రూట్స్ అనేది ఇప్పుడు ఎన్ని గ్రామ్స్లో ఉండొచ్చు సార్? ఇప్పుడు 200 నుంచి 500 దాకా ఉంది సార్. ఇప్పుడు 200 to 500. 200 తక్కువ ఉంది, 400, 300 ఎక్కువ ఉంది. మ్యాక్స్ లోడ్ ఉంది నీకు, మాక్సిమం లోడ్ ఉంది సార్. ఉంది. సో హెవీ లోడ్స్ నీకు. లాస్ట్ ఇయర్ కూడా మనము అంత హెవీ లోడ్లో కూడా వచ్చింది సార్, సైజ్ వచ్చింది. సో నీ తోట చూసిన తర్వాత చాలా మంది ఈ మోడల్లో కావాలా, మోహన్ చేసిన తర్వాత మోహన్ తోట లెక్క మా తోట కూడా కావాలని చాలా వందల మంది ఫార్మర్స్ అడిగారు. వచ్చింది సార్, సైజ్ వచ్చింది, బాగా వచ్చింది. అవును. సో ఆ విధంగా మనము ఇట్లా కెమికల్ని, ఇట్లా ఆర్గానిక్ మ్యాటర్ కూడా, ఆర్గానిక్ కార్బన్ కూడా భూమిలో తగ్గకుండా దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాము. అవును సార్, అవును. సో ఈ వర్షాలు కూడా నీకు వాతావరణము పరిస్థితులు కూడా ఏమాత్రం అనుకూలంగా లేవు. అవును సార్, అవును. వాతావరణ ఫ్లక్చువేషన్ చాలా జరిగింది సార్. ఈ సంవత్సరము అన్నిటికంటే ఆంథ్రాక్నోస్ చాలా ఇబ్బంది పెట్టింది. అవును సార్, ఎక్కువ ఉంది. ఆంథ్రాక్నోస్ చాలా ఇబ్బంది, కంట్రోల్ ఉంది సార్, పర్లేదు. బెటర్గా అవుతుంది. ఇంకోటి ఏమంటే దాని తగ్గట్టుగా మనము జోల్ గ్రూప్ కానీ, బిన్ గ్రూప్ కానీ, సో కాంబినేషన్ ఆఫ్ ఫంగిసైడ్స్, సో మల్టీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ పనిచేసే మందులు,
ఈ విధంగా ఇచ్చుకుంటూ వచ్చాం. అవును సో ఆ లెక్కన పోతే నీకు విల్ట్ కూడా రాకుండా లేదు సార్, హార్టీ విల్ట్ ఫంగల్ ఎక్కడ లేదు సార్, విల్ట్ ఎక్కడ లేదు, విల్ట్ ఎక్కడా లేదు. లేదు సార్, ఎక్కడ లేదు. ఎందుకు దాని తగ్గట్టుగా మనం ఇది ఇచ్చినాము, ఏది ఫ్యాస్లోమైసిస్ నెమ్టోడ్స్కి, అవును సార్, అవును ట్రైకోడర్మా, సూడోమోనాస్ అవును సార్. అవి ఇచ్చా. స్లరీ ప్రిపరేషన్ కూడా బాగా చేసినాం ఈ బాగుంది సార్, సంవత్సరం. ఎన్కే మాల్ది పర్లేదు సార్, ఉమ్, బెటర్ రిజల్ట్ చూపించింది అన్ని ప్రోడక్ట్స్ వాళ్ళవి. అవును టోటల్గా స్టార్టింగ్ నుంచి బాగా వచ్చింది. అవును. ఇంకేం వాళ్ళది ఇది కూడా నీకు ఏది మేజర్లీ అవును సార్, పొమ్మగ్నేట్ అవును సార్, ఫ్లవరింగ్ ఫ్లవరింగ్, గ్రేడ్ 1, ఫ్రూట్ పొమ్మగ్నేట్ సెట్టింగ్, ఫ్రూట్ సెట్టింగ్ అవును సార్, గ్రేడ్ 2, అవును సార్, ఫ్రూట్ డెవలప్మెంట్ గ్రేడ్ 3 ఈ గ్రేడ్స్ కూడా. పవర్ కిల్లర్ నిమ్టోడ్స్ బాగా రిజల్ట్ సార్, అది అవును అవును. బాగా హై చూపించింది. కౌంట్ ఆఫ్ నీకు 50 బిలియన్ కౌంట్స్ బ్యాసిలస్ సబ్టిలిస్ కూడా నీకు బాగా పనిచేస్తుంది. బాగా పనిచేసింది సార్. దాని తగ్గట్టుగా మనం అడ్వాన్స్ కూడా ఇది కూడా కెమికల్ వాడిచ్చాము. Yes. కాపర్ ఆక్సిక్లోరైడ్, కాపర్ హైడ్రాక్సైడ్, చిలేటెడ్ కాపర్, అవును సార్, కాపర్ కాల్షియము, ట్రైబేసిక్ కాపర్, అవును సార్, కాపర్ సల్ఫేట్ పెంటాహైడ్రేట్. సో ఈ విధంగా ఈ కెమికల్స్ కూడా అడ్వాన్స్గా బ్లైట్కి ప్లస్ అదర్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా ఒక వేలో వెళ్ళాం మనం. అవును సార్, అన్ని 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 వాడినాం. అన్నీ వాడినాను, మ్యాక్సిమం ప్రోడక్ట్స్ యూజ్ చేసినాం. అవును సార్, మార్కెట్లో అప్డేటెడ్ టెక్నికల్, అప్డేటెడ్ మాలిక్యూల్స్ అవును సార్. ఏవేవి ఉన్నాయో అన్నీ కూడాను. సో స్టెప్ బై స్టెప్ పైకి వెళ్ళు. లోపల చూడు. మెల్లిగా మెల్లిగా. ఈ సంవత్సరము నువ్వు చేసిన పంటలు ప్రాబ్లం ఫేసింగ్ దాంట్లో ఇంకోటి మేజర్ ఏమంటే మైట్స్. మైట్స్ సార్, అసలు చాలా తోటల్లో ఈ సంవత్సరము సైజులు రాకపోవడానికి రీజనే మైట్స్. ఎర్రనల్లి రసం పిలిచింది. సార్. ఇప్పుడు చెట్లో లేత ఆకులకి నీకు చిప్స్ రసం పిలిస్తే ముదురాకులకి, సో ముదురాకులకి నీకు నల్లి రసం పిలుస్తుంది. నల్లి రసం పిలిస్తే ఏమవుతుందంటే ఇది చూడు ముదురాకులు ఈ షేడెడ్ టైప్ అయిపోతుంది. సార్, సో మనం ఇట్లా తీసుకొని తుంచి చూస్తే మామూలుగా అయితే ఫోల్డ్ అవుతుంది, ఇదైతే పగిలిపోతుంది సార్, పగులుతూ ఉంది, రసం లేకుండా అవుతుంది. సో మళ్ళీ మనం నల్లి మందులు వాడాం, అబాసిన్ వాడినాం, అవును సార్, మైట్ వాడినాం, వాడినాను సార్, ప్లస్ సీజ్ మైట్ వాడినాం, వాడినాను సార్, ఓకే. సో హనాబీ వాడినాం, వాడినాను సార్, ఇలాంటి మందులన్నీ వాడినాం. వీక్లీ వన్స్ వాడినాను సార్. వాడినావు కాబట్టి నీకు చిగురు వచ్చింది. అవును సార్, మళ్ళీ చెట్లో ఈ లీఫ్లో సారం మళ్ళీ ఫుల్ఫిల్ అయిన తర్వాత చిగురు వచ్చింది. అవును సార్. నువ్వు ఎప్పుడు మైట్స్ కొట్టినావో ఇప్పుడు ఫ్రూట్ డెవలప్మెంట్ కూడా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయింది సార్. నువ్వు ఎప్పుడు మైట్స్కి మందు కొట్టినావో ప్లస్ చిగురు కూడా వచ్చింది. వచ్చింది సార్, వచ్చింది. సో ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ పోయినాం. ఎందుకంటే ఇప్పుడుండి ఈ క్లైమేట్ కండిషన్లో ప్రతి చోట సన్బర్న్ ప్రాబ్లం హెవీగా ఉంది. అవును సార్, ఉంది సన్బర్న్. ఇప్పుడు నీ చెట్టుకి ఓవర్లోడెడ్ ఉన్నాయి కానీ చిగురు కనిపిదు. ఆ చెట్టు చూడు, అవును సార్. సో ఓవర్లోడెడ్ అన్ని చెట్లు అట్లే ఉన్నాయి. మరి ఇది చూడు, ఇది సన్బర్న్ పెద్దగా లేదు సార్, ఏదో 1 or 2 పైన ఉన్న 1 or 2% అది ఓపెన్గా ఉండేది. ఓపెన్లో ఉన్నది ఇప్పుడు డైరెక్ట్ అట్లా సన్లైట్ పడే దాంట్లో మాత్రమే ఉన్నాయి. అవును సార్, అవును. ఇది కూడా లోడ్ బాగానే ఉంది సార్, ఏమి ఇబ్బంది ఏం లేదు. కానీ కాయ గ్రీన్లో ఉంది, కలర్ వచ్చినవి ఉన్నాయి, గ్రీన్లోనే ఉంది. అవును, 2 రకాల ఉంది. నీకు ఇప్పుడే పడదు ఇది ఫస్ట్ కటింగ్ ఇప్పుడు పడుతుంది. దాని తర్వాత 20-25 days తర్వాత సెకండ్ కటింగ్ సార్ పడుతుంది. దాదాపు మనకి సెట్ అయిన నుంచి కౌంట్ చేస్తే 5 monthsకి ఇంకా ఒక 10 days తక్కువే ఉంటుంది. ఇంకా 5 కూడా కంప్లీట్ అయినట్లేదు అనిపిస్తుంది. 5 months అనుకో, ఇంకా 1 month ఉండాలి. 1 month ప్లస్ 1 month 10 days 20 days ఉంటుంది. ఉండాలి సార్, టైం ఉంది. స్టార్టింగ్లో లేట్ అయింది దీంతో. దాంతో మన ఆయన ఎట్లా సార్, వేరే మీ షెడ్యూల్లో లేదు, మీరు ఫోన్ చేసి చిన్న చెట్లు, అది చిన్న చెట్లు సార్. ఇది పెద్ద చెట్లు సార్. ఇది 5 సంవత్సరాలు 4వ పంట. 5 సంవత్సరాలు 4వ పంట. లాస్ట్ 3 పంటల నుంచి మేము వస్తున్నాం. అవును సార్, లాస్ట్ 3 పంటల నుంచి మీరు వస్తా ఉన్నారు. లాస్ట్ ఇయర్ నువ్వు చాలా అద్భుతంగా తీసావు ఈ పంట, ఎస్పెషల్లీ ఈ తోటలో. సార్ అదైతే చిన్న తోట, అది రెండో క్రాప్. అది రెండో క్రాప్ సార్, అది రెండో క్రాప్. ఇది వచ్చేసి నీకు 4వ పంట. సో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ గా వచ్చింది. ఫ్రూట్ సైజ్ కానీ, షైనింగ్ కానీ, కలర్ కానీ, క్వాలిటీ కానీ. ఎడ్జెస్ లో ఉండే కాయలు చూడు ఇవి. సార్ లాస్ట్ చివరి తీగలో వచ్చింది, అది చివరి తీగలో ఉండే కాయలు ఫుల్గా ఈ సైజ్ వచ్చింది. ఎడ్జెస్ లో ఉండే ఫ్రూట్ కూడా నీకు హెవీగా ఫ్రూట్ సైజ్ వచ్చింది. సో ఇంకోటి ఏమంటే ఈ తోటలో సార్ విపరీతమైన చిగురు ఉంది. సార్, చిగురు ఉంది. ఇంత రప్పించకుండా పోయింటే మొత్తం సన్బర్న్ ఎఫెక్ట్ భారీగా పడేది. సైజ్ ఉంది.
ఎక్సలెంట్గా ఉంది. సార్ కొమ్మలు అంతా మన ఇంత చిన్న కొమ్మలు ఏవే లేదు సార్, అంతా చిన్న కొమ్మలు, అన్ని పెద్ద కొమ్మలు. అన్ని పెద్ద కొమ్మలే సార్, చిన్న కొమ్మలు లేదు. వెయిట్ ఫుల్గా ఉంది సార్, ఈ కాయలు వెయిట్ ఫుల్ వస్తుంది. పూర్తి చేయలేదు. 60-40 సార్. మనము డిఏపిలు పొటాష్లు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాము, పశువుల పేడ గొర్రెల పెంట కూడా అంతే ఇంపార్టెన్స్. 60-40లో ఇచ్చాము. మేజర్లీ నీకు ఇంత ఫ్రూట్, ఇంత సైజు, ప్లస్ ఇంకోటి ఏమంటే ఇంత గ్రోతింగ్, ఇంత చిగురు రావడానికి రీజన్ అదే. ఇట్స్ నాట్ కంప్లీట్లీ, నాకు తెలిసి నా యొక్క 14 ఏళ్ళ కెరియర్ నాది ఫస్ట్ నుంచి కూడా నాది అగ్రికల్చర్ ఫీల్డే. ప్రీవియస్లో మనం వర్క్ చేసినది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ ఏరీస్లో, కోరమండల్లో, అదర్ కంపెనీలో డెవలప్మెంట్ ఆఫీసర్ మనం వర్క్ చేసిన తర్వాత కూడా ఓన్గా స్టార్ట్ చేసింది. ఇన్ని సంవత్సరాలు చేసిన తర్వాత పూర్తిగా ఏదైనా కానీ కెమికల్ ద్వారా సాధ్యపడదు, పూర్తిగా ఏదైనా ఆర్గానిక్ సాధ్యపడదు. రెండు మిక్సింగ్ అయింది అనుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే ఇక్కడ థీమ్ ఏమంటే చెట్టు అవసరాలని ఫుల్ఫిల్ చేయాలి, దాని తగ్గట్టుగా ఏమేమి మందులు వాడాలా, పశువుల పేడ గొర్రెల పెంట వాడుకొని దాంతోపాటు చెట్టుకి అవసరమైన కొద్దిగా మోతాదులో మనం డిఏపిలు, పొటాషు, మెగ్నీషియం, జింక్, మొక్కకు కావాల్సిన సూక్ష్మ పోషకాలు, ప్రథమ పోషకాలు, ద్వితీయ పోషకాలు ఇచ్చుకుంటూ వస్తున్నాం. కాబట్టి వన్ ఆఫ్ ది ఫైనెస్ట్గా ఫ్రూట్ సెట్టింగ్ కానీ ఫ్రూట్ డెవలప్మెంట్ కానీ జరిగింది. సో ఫ్రూట్ డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత ఇంకో 4th మేజర్ ఛాలెంజ్ ఏమంటే నీకు సన్బర్న్ లేదు సార్. ఈ సంవత్సరం చాలా మంది తోటల్లో సన్బర్న్ అనేది చాలా మేజర్ ప్రాబ్లం అయిపోయింది. మంది తక్కువ సార్, ఏదో 1 or 2 పైన తలపైన ఉండే కాయల్లో ఉంది కానీ అవును మధ్యలో ఎక్కడ లేదు. సో మాక్సిమం నీకు ఒక 2 to 3% ఉంటుంది సన్బర్న్, అంతే సార్. అంతకు మించి ఎక్కడ కానీ ఏ ప్రాబ్లం లేదు నీకు. కలర్ కూడా ఏం వాడలేదు సార్ మందులు. అవును కలర్ కూడా ఏం కలర్కి ఇవ్వలేదు ఇంతవరకు. కలర్ కూడా న్యాచురల్ కలర్ వచ్చింది. ఇంకోటి ఏమంటే నీకు మేజర్గా వచ్చేసి దీంట్లో 2 cuttings జరుగుతాయి సార్. ఈ 2 cuttings కూడా ఇప్పుడు దాదాపుగా నీకు 40% పడుతుంది. ఇంకా 20-25 days తర్వాత 60% జరుగుతుంది సార్. ఓకే, ఏంటి మోహన్ లాస్ట్ ఇయర్తో కంపారిజన్ చేయడం వల్ల లాస్ట్ ఇయర్ బడ్జెట్, లాస్ట్ ఇయర్ మనం వాడిన మెడిసిన్స్తో కంపారిజన్ చేసుకుంటే ఈ ఇయర్ నీకు ఎట్లా అనిపించింది? సో ఈ ఇయర్ బెటర్ గానే ఉంది సార్. ఇప్పుడు ఎవరి ఇయర్ ఇప్పుడు 3 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం చేంజ్ అవుతా ఉంది. వాడుతా ఉండే ఎరువుల దగ్గర నుంచి, స్ప్రేయింగ్స్ దగ్గర నుంచి, ఇచ్చే సాయిల్ అప్లికేషన్ దగ్గర నుంచి ఎవరి ఇయర్ చేంజ్, ప్రతి ఒక్కరి చేంజ్కి తగ్గట్ట ఖర్చు తగ్గుతా ఉంది. ప్రతి ఫస్ట్ ఇయర్ ఒక రకంగా వెళ్ళినాము, రెండో ఇయర్ కొద్దిగా తగ్గింది, ఈల్డింగ్ పెరిగింది. ఎవ్రీ ఇయర్ ఇప్పుడు బడ్జెట్ తగ్గుతూ ఉండాలా, బడ్జెట్ తగ్గింది. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ తగ్గింది మొత్తంగా. అవును, కానీ ఇచ్చిండే సాయిల్ అప్లికేషన్ మందులు డిఫరెంట్ గా ఉన్నాయి. అవును, కానీ వర్క్ చేసింది సార్ బాగా. సో మార్కెట్ లో నీకు ఇచ్చినది కూడా అప్డేటెడ్ టెక్నికల్, అప్డేటెడ్ మాలిక్యూల్, అప్డేటెడ్ న్యూ ప్రోడక్ట్స్ కొత్త కాంబినేషన్స్ ఇచ్చినారు ఈసారి. అవును, లాస్ట్ టైం మా ఎరువుల్లో వెళ్ళినాము, స్లరీ ఫైనల్ లో ఇచ్చినారు. ఈసారి స్టార్టింగ్ లో ఇచ్చినారు. స్లరీ కూడా స్టార్టింగ్ లో ఇచ్చి ఫైనల్ లో స్టాప్ చేసినారు. అది లాస్ట్ ఇయర్ తో కంపారిజన్ చేసుకుంటే ఈ టైం కానీ ఫ్రూట్ చిగురు తక్కువ. అవును సార్, చిగురు తక్కువ సార్. అవును, ఆ చిగురు ఉంది కాబట్టి సన్బర్న్ ఆపింది సార్ ఇప్పుడు మనకి. అవును, ఇంకొక 1 week పోతే ఫుల్ కవర్ చేసేస్తుంది చిగురు మొత్తం. నీకు అసలు ఫ్రూట్ కనిపించదు, నీకు కనిపించదు సార్, ఎక్కడ కానీ ఫ్రూట్ కనిపించదు. సో అంత ఫైనల్ ఏమన్నా మీరు తీయమంటే తీపిస్తుంది సార్. వద్దు, నువ్వు ఇప్పుడు చిగురు తీపిస్తున్నా అనుకో, ఫ్రూట్ చూడడానికి బాగా కనిపించినా కానీ నీకు ఆటోమేటిక్ గా సన్బర్న్ ఎక్కువ అవుతుంది. అప్పుడు చిగురుతో పాటు కాయ సైజ్ కి ఏమైనా ఇవ్వాలి సార్ ఇంకా మీరు? సరే మారుస్తాను నేను షెడ్యూల్. ఇప్పుడు ఈ మంత్ లాస్ట్ ఫైనల్ షెడ్యూల్. ఇప్పుడు హార్వెస్టింగ్ ఎప్పుడు అనుకుంటున్నావు? ఇది ఫస్ట్ హార్వెస్టింగ్ మీరు తీయమంటే రెడీ సార్. మీరు చూస్తే ఓకే. 30 to 40% లోపల దాదాపుగా నీకు 400 to 500 grams వచ్చినాయి లోపల. అవును సార్, అవును. ఓకే సార్. సో అవన్నీ హార్వెస్టింగ్ చేద్దాం. సరే సార్, అలాగే. సరేనా? అలాగే సార్. దాని తర్వాత నీకు ఈ 60% ఉంటుంది కదా ఫ్రూట్, దానికి తగ్గట్టుగా షెడ్యూల్ మారుస్తాను. సరే సార్. ఈ క్లైమేట్ కండిషన్స్ కి ఎస్పెషల్లీ ఈ అప్ అండ్ డౌన్ చూడు, వేడి వస్తుంది సార్, క్లైమేట్ ఎక్కువ. ఎండ పడ్డంలే గానీ ఉక్క ఎక్కువ ఉంది సార్. ఎండ, వర్షము, మంచు అన్ని 24 hours లోనే రిపీట్ అవుతా ఉన్నాయి టోటల్ గా. అవును, అన్ని వస్తా ఉన్నాయి. అవును. అదే సార్, ఇంకా మీరు సైజులకి ఏమి వల్ల ఇవ్వండి, చిగురు తీయకుండా ఎప్పుడు తీయమంటారు చెప్పండి.
అప్పుడు తీసేస్తాం కటింగ్. షూర్ షూర్ షూర్. ఏంటి ఏమనేది ఫర్దర్గా మనం డిస్కస్ చేద్దాము. సరే సార్. సరేనా? సరే సార్. షెడ్యూల్ ఇస్తాను, ఇప్పుడు ఏమేమి చేయాలి ఏమేమి లేదనేది నీట్గా నీకు. ఇంకా కటింగ్ ఎప్పుడు పెట్టుకుంటారు సార్ దీన్ని? కటింగ్ ఇంకొక 7 to 10 days. 7 to 10 days. 7 to 10 days లో ఫస్ట్ కటింగ్ పెట్టాయి. సరే సార్. ఎందుకంటే అప్పుడు మనము పంటకి వెళ్ళినప్పుడు నీకు నెమ్టోడ్స్ వల్ల 20% 30% వచ్చిండే ఫ్లవర్ ఉంది కదా సార్. ఈ గమ్ కొద్దిగా ఉంది సార్. ఇది దీనికి ఏమేమంటారు? దీనికి ఇప్పుడు అంటే అఫిడ్స్ ఎక్కువ ఉన్నాయి దీంట్లో. ఒకసారి సింజెంటా కంపెనీది ఇది ఇచ్చేయండి, పెగాసిస్ 1 గ్రాము. సరే సార్. అష్టమ ప్రైడ్ 1/2 గ్రామ్ ఇవ్వండి. అది దొరకలేదనుకో ఇన్సెక్సైడ్ ఇండియా లిమిటెడ్ హెడ్ ప్లస్ అని వస్తుంది. సరే సార్. హెడ్ ప్లస్ 1 గ్రామ్ ప్రకారం ఇచ్చేయండి. కొత్త చిగురు వచ్చిన తర్వాత ఇది వస్తాం సార్. ఇన్ని రోజులు లేదు. అవును. మిల్లీ బగ్ అని వేరే ఎఫెక్ట్ ఏం లేదు సార్? ఇంకా మిల్లీ బగ్ అసలు లేదు నీ తోటలో. ఇన్ని అసలు ఫ్రూట్ కాంబినేషన్ లో ఉన్నా కానీ ఇదైతే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పొమో ఫార్మింగ్. థ్యాంక్ యూ.